నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మండల ప్రజా సమస్యల పరిష్కారం మేరకు 4 అర్జీలు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. న్యాయవాది పట్ల అనుచితంగా వ్యవహరించిన పొన్నూరు ఎస్ఐని కఠినంగా శిక్షించాలి. బార్ అసోసియేషన్ నాయకుల నిరసన. సూర్య శిల్పశాల శిల్పుల కళా నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాం. రాజధాని అమరావతిలో అవకాశం లభించేలా చూస్తాం. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారం దిశగా నిర్ణీత కాలంలో పూర్తి చేయడం జరుగుతుందని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం మండల తహసీల్దార్ కార్యక్రమంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వివరించారు. పెనుపాడు పంచాయతీ పరిధికి సంబంధించి 1 పట్టాదారు పాస్ పుస్తకం కోసం, 2 సర్వే కోసం 1 అర్జీ. వీటిని వీఆర్ఓలకు సర్వేలకు పంపించి నిర్ణీత కాలంలో సమస్య పరిష్కరించేలా చూస్తామన్నారు. మండల స్థాయిలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో 1 పెనుపాడు పంచాయతీ రిలేటెడ్గా ఉంది, అట్లాగే 1 పట్టదారు పాస్ పుస్తకం కావాలని, మరొకటి సర్వే రిలేటెడ్ విషయం, ఇంకో అంశంలో గతంలోనే వాళ్ళు పొలం అమ్ముకున్నప్పటికీ అది ఇంకా రికార్డులో చూపిస్తోందని. ఈ విధమైన 4 అర్జీలు అందినాయి. ఈ 4 అర్జీలు కూడా సంబంధిత వీఆర్ఓలకి, సర్వేయర్లకి, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పంపించి నిర్ణీత కాల వ్యవధిలోపు దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. రాజ్యాంగ విలువలు కాపాడవలసిన పోలీసులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడి చేయడం అమానుషమని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత 26వ తేదీన పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ సీనియర్ న్యాయవాది బేతాళ ప్రకాశ్రావును నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బేతాళ ప్రకాశ్రావుపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నిరసిస్తూ గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు దాడి అమానుషమని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన పోలీసులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందుకు కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని, సిబ్బందిని వెంటనే విధులను తొలగించాలని, న్యాయవాదికి న్యాయం చేయాలన్నారు. ప్రధాన కార్యదర్శి హర్దాస్ గౌరీ శంకర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని, అంతేకాకుండా కొంతమంది న్యాయవాదులను హత్యలు కూడా చేస్తున్నారని, ఇటువంటి సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరమని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చి నిందితులు కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అదేవిధంగా న్యాయవాది బేతాళ ప్రకాష్ రావు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. కార్యక్రమం బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, గుమ్మడి రవిరాజ్, అబ్దుల్ ఆరిఫ్, కంచెల కోటేశ్వరరావు, రెడ్డి వెంకటేశ్వరరావు, నాగల హరీష్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. గత నెల 26/12/2024 మాచవరానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుని పొన్నూరు టౌన్ పోలీసులు ఎస్ఐ రాజ్ కుమార్, వారి సిబ్బంది అతన్ని 3rd డిగ్రీ ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయంపై సిఐ స్టేషన్లో ఉండి కూడా ఆయనకి సంబంధం లేనట్టుగా వ్యవహరించాడు. అలాగే ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో 26వ తారీఖున ఈ యొక్క ప్రకాష్ రావు క్లయింట్స్కి ఎమ్మెల్సీ చేయండి అని కోరినందుకు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదనే దగ్గర వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ డాక్టర్ ఇచ్చిన ఓరల్ కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ కూడా కాదు, ఈ సిఐఎస్ఐ ఒకటై ఇతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో భయంకరమైన దాష్టికం చేసి అతను నడవలేని పరిస్థితిలో చేశారు. వాస్తవంగా ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో ఆయన వాస్తవంగా ఎవరు వచ్చినా కానీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది కనుక పోలీస్ కేసు అయితే వెంబటనే పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వాలి. అతను చేయాల్సిన విధి ఆయన నిర్వహించలేదు. అంతేకాకుండా ఈ ఎస్ఐ ఒక లాయర్ అని తెలిసి కూడా అతి అమానుషంగా అతన్ని కొట్టి భయంకరమైన 3rd డిగ్రీ ఉపయోగించాడు. శేషాద్రి అనే ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి నిర్బంధించి స్టేషన్లో కూర్చోబెడితే అతను గుండెపోటుతో స్టేషన్లోనే చనిపోవడం జరిగింది. చనిపోయిన వ్యక్తిని కనీసం పడిపోయాడే అని అంబులెన్స్లో కూడా కబురు చేయకుండా వాళ్ళు అతన్ని అవమానించడం వలన అతను గుండెపోటుతో మరణించాడు. దాని మీద కూడా ఎటువంటి చర్య లేదు. మేము కోరేది ఒకటే డిమాండ్, ఎవరైతే డ్యూటీలో ఉన్న డాక్టర్ అతను ఎమ్మెల్సీ చేయకుండా ఉన్నాడు కాబట్టి అతని విధి నిర్వహణలో అతను అలసత్వం చేశాడు కాబట్టి అతని మీద మెడికల్ కౌన్సిల్లో రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే అతని మీద ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టాలి. అలాగే ఎవరైతే ఒక దళిత అడ్వకేట్ ఉన్నాడో ఈ ఎస్ఐ మీద, ఈ డాక్టర్ మీద, సిఐ మీద SC అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి. ఈ కేసులో
ఊడి సర్టిఫికేట్ వచ్చినప్పటికి కూడా 326 ఉన్నా కూడా ఇంతవరకు ఆల్టర్ చేయలేదు. 326 కాదు 307 ఇంగ్రీడియంట్స్ వచ్చేటట్టుగా కూడా చూడాలి. కాబట్టి ఈ కేసులో ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరి మీద కూడా ఈ కేసులో వాళ్ళని చేర్చాలి. బాయ్కాట్ జరుగుతుంది. పొన్నూరు సీనియర్ న్యాయవాది బేతాళ ప్రకాశ్రావు పెట్టిన కేసుని ఎత్తివేసే వరకు ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే దేశానికి వెన్నెముక లాంటి న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి అక్కడక్కడ రాష్ట్రం మొత్తం మీద. ఈ న్యాయవాది లేకపోతే మీకు కక్షిదారులకు ఏమి న్యాయం జరగదు. కాబట్టి దీని మీద సిఐఎస్ఐపై కూడా వెంటనే కేసు కట్టాలని ఎస్పీ గారికి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా న్యాయవాదులు లేకపోతే మీకు కక్షిదారులకు కూడా మీకు ఏం న్యాయం జరగదు. కాబట్టి కక్షిదారులారా ఈ 4 రోజులు మీరు మాకు సహకరించండి. అందరికీ నమస్కారం. మరి గత నెల 26వ తేదీన ఏదైతే పొన్నూరులో మరి ఒక తన క్లయింట్ విషయంలో హాస్పిటల్కి వెళ్ళి అతనికి న్యాయం చేయమని అడిగినటువంటి బేతాళ ప్రకాశ్రావుని అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడి అతన్ని నెట్టుకుంటూ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టరు మరి పోలీసులకి ఫోన్ ద్వారా సమాచారం అందించి అతన్ని నేను అడ్వకేట్ నేను చెప్పినా కూడా మరి వెనుకొండ నిర్దాక్షిణ్యంగా అతన్ని జీపులో వేసుకెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హంటర్తో ఒక జేబు దొంగని, ఒక రౌడీ షీటర్ని, ఒక కేడీని కొట్టినట్టుగా అమానుషంగా అతన్ని చిత్రహింసలు గురిచేయడం జరిగింది. దాని నిరసనగా మేము దాదాపుగా 25 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు మేము బాయ్కాట్ చేస్తూనే ఉన్నాం. మనం చూసామని శేషాద్రి కర్నూలు జిల్లాలో ఒక సివిల్ వివాదంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసు స్టేషన్లు పిలిపించి అతన్ని నిర్బంధించడం జరిగింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోతే నిర్లక్ష్యంగా కనీసం పడిపోయిన మనిషిని ప్రాథమిక చికిత్స చేద్దామని కూడా ఎవరు కూడా దాన్ని స్పందించకుండా వదిలేయటం వల్ల ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇలా చూస్తూ పోతా ఉంటే మరి ఎక్కడ న్యాయవాదులకు కూడా ఎక్కడ రక్షణ కల్పించలేకపోతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, మరి సుప్రీంకోర్టుని, హైకోర్టుని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్షన్ తీసుకురండి. మాకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటే మా జోలికి వచ్చేదానికి ఎవరు కూడా భయపడతారు. మన డాక్టర్స్ ప్రొటెక్ట్ యాక్షన్ ఉంది, వాళ్ళకు ఉంది, అలాగే చాలామందికి ఉన్నాయి. మరి అడ్వకేట్స్ లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్షన్ తీసుకురావాలా. ఏదైతే ప్రకాశ్రావు ఉన్నాడో అతను కూడా కాంపన్సేషన్ మరి అతనికి అతని కుటుంబ సభ్యులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ నెల 24 వరకు కూడా బాయ్కాట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మరొకసారి న్యాయవాదులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ క్లయింట్లకు చెప్పండి, మీ క్లయింట్లు ఫోన్ ద్వారా బాయ్కాట్ జరుగుతుంది, రావసరం లేదు, మేము వాయిదాలు మేము చూసుకుంటామని మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చి మంచి వాతావరణాన్ని కూడా మరి మీరు చెప్పకపోవటం వల్ల మరి వారి సమాచారం లోపం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించవలనే కోరుతా ఉన్నాం. విధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు వ్యర్థాలను 2 బుట్టల ద్వారా అందించాలని, కాలువల్లో వ్యర్థాలు వేయరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక రమేష్ వార్డు ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య పనుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సోమవారం పురపాలక సంఘం పరిధిలో 21, 22 వార్డులు శానిటేషన్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక రమేష్ పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. వార్డులో శానిటేషన్ పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మురుగు కాలువలు వ్యర్థాలు వేయడం వల్ల దోమలు పెరుగుతాయని, తద్వారా అంటువ్యాధులు ప్రబలుతాయని, ప్రజలు పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమం 22వ వార్డు కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, సాండ్రా ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 21, 22వ వార్డులోకి రావడం జరిగింది. శానిటేషన్లో భాగంగా ఎక్కడ చూసినా ఇంటి ముందులు బండలు కానీ స్లాబ్ లాగా పరిచేయటానా, అది తీసే విధంగా లేకపోతానా, మా వర్కర్స్ కూడా లోపం ఉంది, నేను లేదని చెప్పడం లేదు, తీసే విధంగా మాన్యువల్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఏదో చిన్న పెట్టాను అన్నట్టుగా మాన్యువల్ పెడుతున్నారు. అలా కాదండి, పార పట్టే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాను. శానిటేషన్ మెరుగుపడాలన్నా, మన ఆరోగ్యంగా మెరుగుపడాలన్నా, ఈ దోమలు అనేది పెరగకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. కాబట్టి దయచేసి ఇంటి ముందల బండలు కానివ్వండి, స్లాబులు లాగా పరవకుండా మన మున్సిపల్ వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ ప్రతి వార్డులో 40 వార్డుల్లో నేను ఒక్కసారి కాకుండా ప్రతి నెల నేను వెళ్ళడం జరిగింది. ఇది 3వసారి మళ్ళీ నేను ఈ శానిటేషన్ మీద తిరగటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మన ఇంటి ముందల మనం ఇల్లు ఎట్లా శుభ్రపరుస్తున్నామో మనం కాలువలు కానీ రోడ్లు కానీ శుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యంగా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి. చైర్పర్సన్ మేడం గారి ఆధ్వర్యంలో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగింది. గత నెలలో కూడా సగం వార్డు అటు పక్కన చేశారు. ఈరోజు ఇంకా సగం పెట్టడం జరిగింది. కానీ వార్డు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం ద్వారాగా
మేడం గారు వచ్చి పరిశీలించి గ్యాంగ్ వర్క్ పెట్టి ప్రతిదీ బండల అడ్డాలు ఉంటే మొత్తం తొలగించి శుభ్రంగా చేపట్టడం జరిగింది. ఇది వార్డులో ఎంతో కాలువలు ఎప్పటి నుండో ఇబ్బందిగా ఉంటే ఈరోజు కొద్దిగా మా మేడం గారు శ్రద్ధ తీసుకొని వాటి మీద మా వార్డుకి ఇప్పటికి 4-5 సార్లు రావడం జరిగింది చైర్పర్సన్ అయిన తర్వాత. అలాగే ప్రతి ఒక్కళ్ళు వార్డులో వాళ్ళకి కోరుకోవటం ఏంటంటే వార్డుని మనం శుభ్రంగా పెట్టుకోవాలి. చెత్త చెదారం అనేది కాలువలు లేకుండా డస్ట్బిన్లు వేస్తే మనకి అంత ఇబ్బంది ఉండదు. ఈరోజు కాలువలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. అంటే ఎవరు అశ్రద్ధ అంటే అది మా ప్రజల అశ్రద్ధ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాలువల్లో ఏడ చూసిన చెత్తలు బండలు వేసేసి కాలువ తీయకుండా వర్కర్స్ అయితే పనులు చేయడానికి వస్తున్నారు, కానీ ఆడ సౌకర్యం ఉండట్లా. బండలు వేసేసి నాపరాళ్ళు వేసి స్లాబ్లు వేసి కాలువ పార కూడా పట్టని పరిస్థితిలో ఉంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళకి కోరుకునేది ఏంటంటే వార్డు ప్రజలకి ఎవరింటి ముందు వాళ్ళు కాలువలు తీసే పార పట్టే శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటూ చైర్పర్సన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి సోమవారం ఏర్పాటు చేసే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తగు ప్రాధాన్యం కల్పిస్తోందని డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి అన్నారు. స్థానిక డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొని ఈ కార్యక్రమం డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ప్రజావేదిక కార్యక్రమానికి 14 ఆర్జీలు వచ్చాయి. రెవెన్యూ విభాగానికి 4, మున్సిపల్ విభాగానికి 2, పోలీస్ శాఖకు 3, సర్వేల కోసం 2, హౌసింగ్ విభాగానికి 1, మెడికల్ విభాగానికి 1, పిఆర్ కు 1, మొత్తం 14 ఆర్జీలు వచ్చాయి. స్వీకరించిన ఆర్జీలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించే విధంగా ఆయా విభాగాలకు ఆర్జీలను పంపించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సబ్ కలెక్టర్ సంజయ్ సింహ సెలవులో ఉండడంతో ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి గ్రీవెన్స్ ను నిర్వహించారు. 80 కోట్ల రూపాయల విలువైన పసుపు పంట దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమై సంవత్సరం కావస్తున్న నష్టపరిహారం అందించే విషయంలో అధికారులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడిందని పసుపు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. దుగ్గిరాల పసుపు రైతుల నష్టపరిహారం సకాలంలో అందించాలని తెనాలిలో ఇన్సూరెన్స్ కంపెనీ ఎదుట సోమవారం ఆందోళనకు సమాయత్తమైన నాయకులకు ప్రభుత్వ అధికారులు స్పష్టమైన హామీ లభించడంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ శివశంకర్రావు మాట్లాడుతూ దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ లో పసుపు దగ్ధమై సంవత్సర కాలం కావస్తుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక క్వింటాల్కి 7,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి కూడా 190 రోజులైందని అన్నారు. పసుపు రైతుల పక్షాన చేయదలిచిన ధర్నా కార్యక్రమాన్ని అధికారులు ఇచ్చిన హామీ మేరకు నిలుపుదల చేస్తామని, సకాలంలో నష్టపరిహారం అందించకుంటే మరలా ఆందోళన చేపడతామన్నారు. బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు వెంకట్రామయ్య మాట్లాడుతూ పసుపు రైతుల సమస్య పరిష్కారానికి కమిటీ వేశామని, సమస్య పరిష్కరించి సానుకూలం చేసే విషయంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ దుగ్గిరాల మండలం పసుపు రైతులకు 2024 తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఒకవైపు కోల్డ్ స్టోరేజ్ లో పసుపు దగ్ధం కాగా మరోవైపు తుఫాను కారణంగా రైతులు నష్టపోయారని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వానికి అధికారులకు మధ్య సమన్వయం కొరవడిందని ఆరోపించారు. పసుపు రైతులను గందరగోళం పరిస్థితులకు నెట్టకుండా సకాలంలో నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పసుపు రైతు సంఘం కమిటీ నాయకులు పాల్గొన్నారు. పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ 2024 జనవరి 19న దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో పసుపు రైతులు 104,000 బస్తాలని అధిక రేటు కోసం చూస్తూ ఉన్న పరిస్థితులలో 2024 జనవరి 19న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన పరిస్థితి మనందరికీ విదితమే. ఈ సంవత్సర కాలంలో రైతు సంఘాలు అనేక ఆందోళన ఫలితంగా వ్యవసాయ మంత్రి దగ్గర ఒక ఒప్పందం జరిగింది. కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ క్లెయిము పోను అదనంగా పడితే ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మా ఆందోళనని విరమించడం జరిగింది. 2025 జనవరి 19కి సంవత్సరం అవుతా ఉన్న సందర్భాలలో మేము ఇక్కడ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తెనాలి బ్రాంచ్ అధికారులు కలవటం జరిగింది. అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి ఆలస్యం లేకుండా మీకు 10 రోజులలో ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మూవ్ చేసేసి మీకు తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పందించిన మేరకు మా ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్న చంద్రశేఖర్ గారు, అట్లాగే మామూలుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ నిన్న మొన్న కూడా మాకు సరైన పేపర్స్ రాలేదని గుంటూరు నుంచి ఇన్సూరెన్స్ ఆఫీసర్ తెలియజేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే గత నెల 16వ తేదీని 17 తేదీల్లో రైతుల నుంచి వివరాలను సేకరించారు. రైతుల దగ్గర వివరాలు సేకరిస్తున్నారు, కానీ అతను కోల్డ్ స్టోరేజ్ తగ్గించి రావాల్సినయో లేకపోతే ఆ రోజున 10-12 మంది డిపార్ట్మెంట్లతో కమిటీ చేశారు. ఆ కమిటీ తగ్గించి రావాల్సిన పేపర్స్ ఏదో రైతుల్లో అధికారుల్లోనే ఒక స్పష్టత లేదు. కానీ రైతులతో మాత్రం ఇదిగో అవుతుంది అదిగో అవుతుందని చెబుతున్నారు. కానీ ఎంక్వైరీ ఈ మొన్న 16-17 తేదీలో తీసుకున్న బాండ్లతో పాటు ఇంకా కొన్ని కలెక్ట్ చేయాల్సి ఉంది.
నెల మీద 5 రోజులు అవుతున్నా ఇంకా దిగుబాటుగా పేపర్స్ ఎప్పుడు తీసుకుంటారో, ఎప్పుడు కంప్లీట్గా వాళ్ళకి సమాచారం అందిస్తారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం కదులుతున్నా కానీ అధికారులు కూడా స్పందన లేకపోతే సరైన పత్రాలు ఇంకా తీసుకోకపోవటం అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా సమన్వయంతో ఈ సమస్యని పరిష్కరిస్తుందని పసుపు రైతుల సంఘం ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఈ అగ్ని ప్రమాదంతో పాటు వరదలు వచ్చి కూడా పసుపు, కంద ఇవన్నీ కూడా పంటలు పూడ్చుకుపెట్టిపోయినాయి. అంటే పసుపు రైతుకి గోడ దెబ్బ, చెంప దెబ్బ రెండూ తగిలి తీవ్రమైన కష్టం కలిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైతాంగం ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలని నిరాశలు చేయకుండా ఉండే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభినేని బాలశౌరి, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబులు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఆలపాడి గ్రామంలో శ్రీ కోదండరామాలయం 74 వార్షికోత్సవం జనసేన పార్టీ నాయకులు చాపల వెంకటశివయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబుకి పౌర సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే ఆనందబాబులకు మండూరు గ్రామం నుంచి ఆలపాడి గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కోదండరామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చావలి సర్పంచ్ విష్ణుములకు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే ఆనందబాబులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన ఆలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊలోకి తీసుకెళ్లిందని, అందుకే విజ్ఞత కలిగిన రాష్ట్ర ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. అనుభవ దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి 27,000 కోట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,500 కోట్లు, రైతుల ఆకాంక్ష అయిన పోలవరం నిర్మాణం పూర్తవుతున్నారు. ఆలపాడు గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణానికి 30 లక్షల నిధులు కేటాయించినట్టు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే ఆనందబాబులు తెలియజేశారు. అనంతరం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే ఆనందబాబులను వెండి కిరీటం, గజమాల, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా, జనసేన టీడీపీ నాయకులు ఊసా రాజేష్, కత్తెర సురేష్, సర్పంచ్ విజయలక్ష్మి, అమ్మిశెట్టి శ్రీరామూర్తి, శ్రీవారెడ్డి, సాయిబాబా మాస్టర్, విఎస్కే ప్రసాద్, ఎల్లారెడ్డి, తోటకూర వెంకటరమణారావు, కేలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రంగా మిగిలిపోయాం. భారతదేశంలో ఎక్కడైనా రాజధాని లేని రాష్ట్రం ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. ఒక అవగాహన లేకుండా పరిపాలన సాగింది. మరి ఒక అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ప్రజాసేవ చేయాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. దానితో పాటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మన యొక్క సపోర్ట్ తోటి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసుకుంటా ఉన్నాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి అమరావతి రాజధానికి 6 నెలల్లోనే దాదాపు 27,000 కోట్ల రూపాయలని ఈరోజు డబ్బులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మూత పడిపోతా ఉంటుంటే 11,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అవగాహన కలిగినటువంటి నాయకులు ఉండాలి, పరిపాలించేటువంటి వాళ్ళు. ఆ అవగాహన కలిగినటువంటి నాయకులే, అనుభవం కలిగినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క. డెఫినెట్గా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో దాదాపు 74% పోలవరాన్ని పూర్తి చేస్తే 5 సంవత్సరాల్లో కాలక్షేపం గడిపి 1% కూడా చేయకుండా పోలవరాన్ని వదిలిపెట్టారు. కృష్ణా డెల్టా రైతాంగం అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒక విషయం ఏంటంటే, కృష్ణా నీళ్లు ఎప్పుడు కూడా మనకి ఎష్యూడ్ వాటర్ కాదు, గ్యారెంటీగా నీళ్లు వస్తాయి, మన కృష్ణా డెల్టా పండిద్ది, గుండెల మీద చేసుకుని నిద్ర బాగొచ్చు అనేటువంటిది మనం అనుకోలేం. గోదావరి వాటర్ ఎష్యూడ్ వాటర్, ఎప్పుడు 3,000 TMC వాటర్ గోదావరి వాటర్ సముద్రంలో పోతా ఉంది. దాన్ని 200 TMC వాటర్ని తీసుకొచ్చి కృష్ణాలో కలిపినప్పుడే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు, 2 పంటలకి నీళ్లు వస్తాయనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జంట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని గ్రావిటీ ద్వారా తీసుకొచ్చి కృష్ణాలో కలిపితే కృష్ణా డెల్టాకి మరి ఎటువంటి యొక్క
రైతుకి ఎటువంటి అభద్రత ఉండదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు అడిగితే ప్రజలు మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన పాపానికి మళ్ళా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర అభివృద్ధి అనేది. వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టిపోయినాయి. అదేవిధంగా బాలశౌరి గారు కూడా మరి ఆ పార్టీలో ఎంపీగా ఉండి చివరిలో మరి వాళ్ళు ఇప్పుడు కృష్ణ గారు ఏదైతే చెప్పారో అదే సమస్యలన్నీ వారు కూడా ఫేస్ చేసి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దానిలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా నేను కూడా నిలుస్తాను. కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వచ్చి భరోసానిచ్చి కలిసి పోటీ చేద్దాం, మీతో పాటు జనసేన పార్టీ కూడా కలిసి వచ్చిందని చెప్పి అనౌన్స్ చేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి బాలశౌరి గారు వచ్చి మచిలీపట్నం నుంచి 2వ పార్లమెంట్ సభ్యులుగా, అంటే ఇప్పుడు మొత్తం 3 సార్లు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం అనేది మనందరూ కూడా గర్వకారణం. ఎందుకంటే మొట్టమొదటి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చి ఎప్పుడూ లేనటువంటి మెజార్టీలతో మమ్మల్ని అందరినీ గెలిపించి ప్రజలు మా భుజస్కంధాల మీద భారం ఎక్కువ పెట్టారు. ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. సోదరులు చెప్పారు, నా దగ్గరికి వస్తే నేను చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాను, పనిచేస్తానని. నేను నాయకుడిగా ఎప్పుడు ఫీల్ అవ్వను. మనం సేవకులం, సేవ చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఏం గొప్పవాళ్ళం అని చెప్పి ఎమ్మెల్యే అని చెప్పి మంత్రులు చేశారు. చేసిన దానికి నేనేం చేయగలను? ఖచ్చితంగా మీకు సేవ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆకలింపు చేసుకోవాలి. సాధ్యమైనంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఆలపాడు గ్రామంలో కూడా అభివృద్ధి అనేది ఏదైనా జరిగిందంటే ఆ రోజు 14 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప గత 5 ఏళ్లలో ఒక అంగుళం కూడా రోడ్డు వేసిన పరిస్థితి పోలా. ఈ 6 నెలల్లోనే మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దాదాపు 4500 కిలోమీటర్లు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. 4500 కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకే ముందుకు పోతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా ఉన్నారు. రాష్ట్రం అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, 10 లక్షల కోట్ల పైచిలకు అప్పుల్లో కూరుకుపోయాం. కానీ అప్పులన్నా ఏదున్నా ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రాష్ట్రం అన్ని విధాల కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం గట్టెక్కాలంటే భవిష్యత్ తరాలకి ఒక ఆలోచన, ఒక విజన్తో ముందుకెళ్లే నాయకత్వం కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురావాలని ప్రజలు భావించారు. మమ్మల్ని ఎంతగానో ఒక సోదరులాగా ఆహ్వానించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి ఆనందబాబు గారు. గత ప్రభుత్వంలో నేను ఎంతో మనోవ్యాధన చెందాను. చాలా మానసికంగా నేను చాలా కృంగిపోయాను. మహిళగా కూర్చున్నానే కానీ నేను ప్రజలకి ఏం చేయలేకపోతున్నాను అన్న బాధ ప్రతిరోజు నన్ను క్షోభ పెడతా ఉండేది. ఎన్డీఏ కూటమి ఈరోజు మనకి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజల పట్ల ఒక అవగాహన కలిగినటువంటి నాయకుడు, పాలక ఎలా పరిపాలించాలో తెలిసినటువంటి గొప్ప నాయకుడిని ఈరోజు మనం ముఖ్యమంత్రిని చేసుకోవడం నిజంగా మనందరికీ కూడా గర్వంగా ఉంది. భారతీయులకు గర్వకారణమైన పారిశ్రామికవేత్త, విలువలు కలిగిన సేవమూర్తి, ఆపత్కాలం దేశ ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలు అందించిన రతన్ టాటా విగ్రహాలను కళాత్మకంగా తీర్చిదిద్దిన కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు అభినందనీయులని మాజీ మంత్రిని, మహిళా కమిషనర్, మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కాటూరి శిల్పులను ప్రశంసించారు. మండలంలోని సోమసుందరంపాలెం, కంచెలపాలెం గ్రామాల నడుమ ఆర్టీనగర్ కు సమీపంలో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీలో నూతనంగా రూపొందిన పారిశ్రామికవేత్త రతన్ టాటా నిలువెత్తు ఆకృతులను సోమవారం మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఆర్ట్ గ్యాలరీలో వినూత్నంగా తీర్చిదిద్దిన దేశ నాయకులు, రాజకీయ ప్రముఖులు ప్రకృతి రమణీయతను చాటే పలు ఆకృతులను తిలకించారు. గ్యాలరీ మొత్తం కలితిరిగి కాటూరి వారి శిల్పకళా కౌశల్యాన్ని ప్రశంసించారు. వివిధ ఆకృతులను నూతనంగా తీర్చిదిద్దిన పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకుమారి
మీడియాతో మాట్లాడుతూ భారతీయులకు గర్వకారణమైన పారిశ్రామికవేత్త రతన్ టాటా సామాజిక బాధ్యతగా దేశం కోసం ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. అదేవిధంగా కాటూరి వెంకటేశ్వర కుటుంబం శిల్పకళలో తమదైన నైపుణ్యాన్ని చాటుకుంటూ ఖండాంతరాల్లో తమ ఊరికిని చాటుకోవడం శుభపరిణామమన్నారు. ఈ కళాత్మక సంపదకు మరింత గుర్తింపు లభించేలా అమరావతి ప్రాంతంలో కాటూరి వారి శిల్పశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ దిశగా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని, ప్రభుత్వ పరంగా గుర్తింపు లభించేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఆర్ట్ గ్యాలరీ ద్వారా అసాధ్యమైన అంశాలను సుసాధ్యం చేసిన కాటూరు శిల్పులకు అభినందనలు తెలియజేశారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా తమకు అవకాశాలు లభిస్తే తెనాలితో పాటు రాష్ట్రానికి కూడా ఓ గుర్తింపు తీసుకొచ్చేందుకు విభిన్నమైన కళాత్మక ఆకృతులు తీర్చిదిద్దే విషయంలో తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ గ్యాలరీ తరపున అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాటూరి రవిచంద్ర, హర్ష హాట్ గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. జీవం ఉట్టి పడుతుంది. అటువంటి విగ్రహాలకు ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా ఇదేం కాదు. ఖచ్చితంగా మనం చూడాల్సిందే. ఎంతో కష్టపడితే కనుక ఇవన్నీ చేయడానికి వీలు కాదు. నేను ఖచ్చితంగా దీని మీద ఒక లెటర్ పెడతాను. మీరు నాకు ఈ బొమ్మల యొక్క ఫోటోలు తీసట్టు పెట్టండి. మిమ్మల్ని కూడా ఎంట పెట్టుకుని చంద్రబాబు గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగి తీసుకెళ్ళి కాబోయే రాజధానిలో ఖచ్చితంగా ఒక అంబేద్కర్ విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు, మహాత్మా గాంధీ విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు. వాటితో పాటుగా అన్ని విగ్రహాలు పెట్టే విధంగా ఈ విగ్రహాలు తయారు చేయడం కోసం అక్కడే మనం సైట్ అడుగుదాం. ఈరోజు ఒక సెల్ ఫోన్ దగ్గర నుంచి ఒక జీబే కాదు, ఒక కారే కాదు, ఒక వ్యానే కాదు, ఒక ట్రైనే, అనేక రకాలైనటువంటి వస్తువులు, దరిదాపుగా కొన్ని వందల రకాల బిజినెస్ రకాల వస్తువులు తయారయ్యే విధంగా ఆయన ఎంతోమంది లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి లక్షలాది మంది బతికే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే ఇతర దేశాల సైతం పేరు తెచ్చుకునే విధంగా రతన్ టాటా గారు తెలియనాలంటూ లేరు. వాళ్ళ దేశం కోసం చాలా చేశాడు. ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది. ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు, గుర్తు తెచ్చుకుంటున్నాం. భారతదేశానికి అవసరమైనప్పుడు వందల కోట్ల వేల కోట్ల మరి ధనాన్ని ఆయన వెచ్చించి ఆయన ప్రజల భారతీయుల మనసుల్లో ఎలా చుచ్చుకుపోయి ఉన్నారంటే, ఆయన మరణించినప్పుడు ప్రజల భారతీయుల స్పందన బట్టి మనం ఆయన ప్రజల మనసుల్లో ఎంత పేరు సంపాదించుకున్నారో చెప్పవచ్చు. అలాంటి రతన్ టాటా గారు మరి మరణించిన వెంటనే ఒక 5-6 రోజుల్లోనే ఆయన విగ్రహాన్ని తయారు చేసి, బస్ సైజ్ విగ్రహాన్ని తయారు చేసి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మేము ప్రతిష్ఠించడం జరిగింది. శాసనసభ్యులు మరి మనకి మంత్రివర్యులు కూడా అయిన నాదెళ్ల మనోహర్ గారు ఆ రోజున వచ్చి మరి వారి రతన్ టాటా గురించి ఎంతో గొప్పగా ప్రసంగించి ఆ రోజు ఆయన మరి అదే స్ఫూర్తితోటి మేము రతన్ టాటా గారి నిలువెత్తి విగ్రహాలని చేసి ఈ రోజున కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. నేను 20 సంవత్సరాల కిందట హైదరాబాద్లో ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెట్టాను. ఎగ్జిబిషన్ పెడితే దానికి అప్పట్లో రాజ్ కుమార్ గారు వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఎవరు పెట్టారంటే పలానా తెనాలి వాళ్ళు పెట్టారంటే, అబ్బో మా తెనాలి వాళ్ళ ముందని అక్కడి నుంచే నాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాను, మీ ఎగ్జిబిషన్ చూశాను, మిమ్మల్ని అభినందించడానికి చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి దాదాపు 20 సంవత్సరాల కింద సంగతి ఇది. ఎక్కడ ఏ కార్యక్రమంలో కనపడ్డా ఎంతో అభినందించడమే కాకుండా పక్కన ఎవరుంటే వాళ్ళకి మన తెనాలికి ఎంతో పేరు తీసుకొస్తున్న కళాకారులని వాళ్ళ ముందు చాలా గొప్పగా ప్రశంసిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో తెనాల్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన హరినామ సంకీర్తన గానం అందరినీ అలరించింది. తెనాలిలోని గోవర్ధన స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ప్రోగ్రాం అసిస్టెంట్ అమ్మడు పర్యవేక్షణలో పెరవలి వంశీకృష్ణ శిష్య బృందం రాగతాళయుక్తంగా హరినామ సంకీర్తన ఆలపించారు. ధార్మిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ శాస్త్రి, లక్ష్మీ నరసింహారావు, శివశంకర్ రాజు, అందే బాలచంద్రమౌళి, మాదాల సాయి హనుమంతరావు, నందికుటి రామాంజనేయులు, అందే రాజశ్రీ, తన్మయి, తూనుగుంట దుర్గా, మాధవి, శర్వాణి, జయలక్ష్మి, కొత్తమాసు పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 21వ తారీఖు నుండి మొదలవుతాయి. 24వ తారీఖు వరకు. 21వ తారీఖు ముందుగా సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారిచే ఉపన్యాసం ఉంటుంది. తదుపరి స్థానిక భజనా మండలి వారిచే భజన కార్యక్రమం, అలాగే చిరంజీవి తన్మయిచే కూచిపూడి భరతనాట్యం చేయించడం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 వరకు ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారిచే ప్రసంగం జరుగుతుంది. సామూహిక సంకీర్తన
అన్నమయ్య సంకీర్తన జరుగుతుంది. 23వ తారీఖున కనకదుర్గ గారు చే వీణ మరియు కానూరి రామకృష్ణ గారిచే మృదంగం సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది. అలాగే 24వ తారీఖున స్థానిక సుహాసినిలచే కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. దీనిలో సుమారు 500 మంది సుహాసినీలు పాల్గొంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప్ ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం నెహ్రూ రోడ్ తెనాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప్ ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన బృందం వారిచే కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా తెనాలి నందు శ్రీ గోవర్ధన స్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఆధ్యాత్మిక సంకీర్తనలు జరుగుతున్నవి. కావున హిందూ బంధువులందరూ ఆహ్వానితులే. ఇక హెచ్సివి న్యూస్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. మండల ప్రజా సమస్యల పరిష్కారం మేరకు 4 అర్జీలు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. న్యాయవాది పట్ల అనుచితంగా వ్యవహరించిన పొన్నూరు ఎస్ఐని కఠినంగా శిక్షించాలి. బార్ అసోసియేషన్ నాయకుల నిరసన. సూర్య శిల్పశాల శిల్పుల కళా నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాం. రాజధాని అమరావతిలో అవకాశం లభించేలా చూస్తాం. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేణి రాజకుమారి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.